R7 న్యూస్ కి స్వాగతం. నేను మీ దివ్య. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు పూర్ణాహుతి. మహాశివరాత్రిని పురస్కరించుకొని నవాహిన్కా దీక్షతో 11 రోజుల పాటు నిర్వహించబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో 10వ రోజైన ఈరోజు 17/2/2026 ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి. తరువాత శ్రీ స్వామివారి యాగశాల యందు శ్రీ చండీశ్వర స్వామికి ప్రత్యేక పూజాధికాలు జరిపించబడ్డాయి. రుద్రహోమం, చండీ హోమం జరిపించబడ్డాయి. తర్వాత యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, త్రిశూల స్నానం కార్యక్రమాలు జరిపించబడ్డాయి. పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేలాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. అనంతరం జరిగిన వసంతోత్సవంలో ఆలయ అర్చకులు, వేద పండితులు వసంతాన్ని పసుపు, సున్నం కలిపిన మంత్రపూరిత జలం సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు. తర్వాత జరిగిన అవభృత స్నానంలో చండీశ్వర స్వామికి ఆలయ పుష్కరిణి వద్ద ఆగమ శాస్త్రోక్తంగా స్నపన కార్యక్రమం నిర్వహించబడింది. చివరిగా త్రిశూల స్నాన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ పూర్ణాహుతి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీమతి జి రాజకుమారి, ధర్మకర్తల మండలి అధ్యక్షులు శ్రీ పోతుగుంట రమేష్ నాయుడు, కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, అర్చక స్వాములు, అధ్యాపక స్థానాచార్యులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. ధ్వజారోహణం. ఈ బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు 17/2/2026 సాయంకాలం ధ్వజారోహణ కార్యక్రమం జరిపించబడుతుంది. ఈ ధ్వజారోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటి రోజున బ్రహ్మోత్సవ ప్రారంభం సూచకంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధ్వజపటం అవరోహణ చేయబడుతుంది. సదస్యం నాగవల్లి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగానే ఈరోజు 17/2/2026 నిత్య కళ్యాణ మండపంలో సదస్యం మరియు నాగవల్లి కార్యక్రమాలు జరిపించబడతాయి. సదస్యం కార్యక్రమంలో వేద పండితులు చతుర్వేద పారాయణాలతో, స్తోత్రాలతో శ్రీ స్వామి అమ్మవార్లను స్తుతిస్తారు. ఆ తర్వాత జరిగే నాగవల్లి కార్యక్రమంలో మహాశివరాత్రి రోజున కళ్యాణోత్సవం జరిపించబడిన శ్రీ భ్రమరాంబాదేవి వారికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు, నల్లపూసలు సమర్పించబడతాయి. రేపటితో ముగియనున్న బ్రహ్మోత్సవాలు. ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రేపటితో 17/2/2026 ముగియనున్నాయి. ఈ ఉత్సవాల ముగింపులో భాగంగా రేపు ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించబడతాయి. తర్వాత రేపు సాయంకాలం శ్రీ స్వామి వార్లకు అశ్వవాహన సేవ మరియు ఆలయ ఉత్సవం జరిపించబడుతుంది. ఆలయ ఉత్సవం అనంతరం శ్రీ స్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం జరిపించబడతాయి. కార్యనిర్వహణ అధికారి ఉత్తర్వుల మేరకు శ్రీశైల దేవస్థానం వారి ద్వారా జారీ. ఓం నమః.
నీకు సరిపోయింది ఇప్పుడు నీకోసం చెప్పింది पुष्पे हृदाश्च पुण्डरीका समुद्रस्य गृहायवे रङ्गनाथमक्षतां पुष्पै पूजयामि ॐ शम्भवे नमः ॐ शङ्कराय नमः ॐ शान्ताय नमः ॐ शाश्वताय नमः ॐ शिवाय नमः ॐ स्थाणवे नमः ॐ भवानीते नमः ॐ भूतिहाय नमः ॐ त्रिपुरान्तकर्मम् धोर्वतितं धोर्वयं वयं धोर्वामः धूपमाग्रापयामि देवं दर्शयामि धूपदीपान्तु शुद्धाचमनीयमर्पयामि निवेद्यं भूद्भवस्व भवे स्वाहा स्वाहा स्वाहा